ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా ఓటమి అంగీకరించినంత వరకు అది ఎవ్వరినీ ఓడించలేదు. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు. రెండోసారి మోసపోతే అది మన తప్పే అవుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా సొంతవారిని, మనవాడు అనుకున్న వారిని. మన ఊరివాడు, మన కులంవాడు అని నమ్మితే మోసపోక తప్పదు. ధైర్యంగా ఉండు. ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించు. ఎవరూ నిన్ను చులకనగా చూడరు. ఎంత ఏడ్చినా కొన్ని బాధలు తగ్గవు. మీరు పక్కవారితో పోల్చుకోవడం ఆపండి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డబ్బుని వృధా చేసినా పర్లేదు కానీ సమయాన్ని మాత్రం వృధా చేయకు. ప్రేమలో పడే ముందే ఆలోచన చేయండి. ప్రేమలో విడిపోయాక మన మనసే బాధపడుతుంది. ముసలి వాళ్ళను చూసి నవ్వకండి. ఎందుకంటే నువ్వు కూడా ఆ వయసుకి వస్తావని గుర్తుపెట్టుకో. నీకు కావాల్సింది కొనకు. అత్యవసరం అయితేనే కొను. తొడల మధ్య బంధం గట్టిగా ఉంటేనే కాపురం గట్టిగా ఉంటుంది. భార్యాభర్తల బంధం కూడా ఎంత ఎక్కువసార్లు పెనవేసుకుంటేనే వాళ్ళ మనసులు కూడా అంత ఎక్కువగా పెనవేసుకుంటాయి.